హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు అయితే మన చెరువుకి వెళ్ళామని వ్లాగ్ పెట్టాను కదండి, ఇది పార్ట్ 2 అనమాట. సో మేము ఇంకో చెరువుకి వెళ్ళి అక్కడి నుండి పొలంకి వెళ్ళబోతున్నాం. ఇప్పుడైతే ఫుల్ తడిసిపోయాము. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇంకో చెరువు వస్తుంది, అక్కడికి వెళ్దాము. వర్షం ఆగినుంటే బాగుండేది. వర్షం ఆగిపోయింది మేము స్టార్ట్ అయినప్పుడు. ఇంకా ఆగిందిలే అని బయలుదేరేసరికి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇక్కడ నుండి ఇంకొక 10 మినిట్స్ దూరం అంతే. హాలిడేస్ ఇచ్చారు, ఇంకా లాంగ్ ఎక్కడికి వెళ్ళడానికి లేదు. ఫుల్ వర్షము. ఇంకా మా ఇంటి దగ్గరే ఒక 5 మినిట్స్ జర్నీ చేస్తే చాలని ఇలా తీసుకొచ్చామన్నమాట. లేకపోతే బయటికి తేము. ఇంకా ఇంట్లో ఉన్న అదే పనిగా గొడవ చేస్తూ ఉంటారు. ఇంకా వర్షం ఎక్కువైనా కూడా మా కాలనీ నుండి బయటికి రావడానికి ఉండదు, మోకాళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. ఇంకా లేదు, ఇవాళ కొంచెం తగ్గింది అని బయలుదేరేసరికి ఇంకా స్టార్ట్ అయిపోయింది వర్షం. అయితే ఇది మనకు కుర్మల్గూడ అన్నమాట. నాదర్గుల్ నుండి రైట్ తీసుకుంటే ఇది వస్తుంది మల్లాపూర్కి వెళ్ళే రోడ్డు. ఇది ఎయిర్పోర్ట్ రోడ్ కూడా అనమాట. ఎయిర్పోర్ట్కి అంతా ఇటు నుండే వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. ఇవాళ కొంచెం ఖాళీ ఉంది, వర్షం ఉందేమో. ఇంకా లేకపోతే ఫుల్ వెహికల్స్ నైట్ టైం అయినా సరే ఫుల్గా వస్తూనే ఉంటాయి. ఇదంతా ఒక ఊరు అనమాట. ఇంకొంచెం సేపట్లో మనకు చెరువు స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ కూడా సిటీ లాగా అయిపోయిందిలేండి. ఒక 2 ఇయర్స్ బ్యాక్ అయితే సూపర్ ఉండేది చూడడానికి. ఎక్కువగా చెట్లు అవన్నీ ఉండేవి, ఇప్పుడు అంతా తగ్గిపోయినాయి. వాన పడుతూనే ఉంది కంటిన్యూగా. మనకు చెరువు అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి. ఇదంతా ఇక్కడే స్టార్టింగ్ పాయింట్. అక్కడ ఎవరో చేపలు పడుతున్నారు కూడా లాస్ట్ కాటు ఒడ్డున. అది కూడా అక్కడ ఉన్నారు. చాలా జూమ్ చేస్తే కనిపిస్తుంది. ఈ విలేజ్ అంతా చూడడానికి బాగుంటది. సిటీలో ఈ విలేజ్ అయితే నాకు ఇష్టం. హైదరాబాద్ సిటీలో ఇలాంటి విలేజ్ కూడా ఉంటుందా అనిపిస్తుంది. మనకు ఊరు ప్రాంతం లాగా అనిపిస్తుంది అనమాట. మనం ఇప్పుడు కిందకి వెళ్ళి స్టార్టింగ్ పాయింట్ చూద్దాం. అటు ఒకటి ఇటు ఒకటి ఉంటుంది కదా, మనం అటు పక్కకి వెళ్ళి చూద్దాము. ఇంకా కొంచెం వెళ్తే పొలాలన్నమాట. ఎండింగ్కి వచ్చేస్తున్నాం చెరువుకి. అయిపోయింది అనమాట చెరువు. పచ్చని పొలాలు. వీలైతే లేదు, ఇక్కడ వెళ్ళిపోతున్నాం అనమాట. తిరిగి ఆగుదాం అనుకున్నాం కానీ ఇక్కడ ఆపే వీలు లేదు ఎక్కడ కూడా. చాలా లోతుగా ఉంది. ఇక్కడ దాకా వస్తాయి నీళ్ళు, ఇంకా నిండుతాయి. ఇక్కడ దాకా వస్తాయి, అప్పుడు మనకు వీలుంటుంది చూడడానికి. ఇంకా ఎండిపోయినాయి కదా ఎండాకాలం మొత్తం. ఇప్పుడే నిండడం స్టార్ట్ అయింది మెల్లమెల్లగా.
సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడైతే దిగడానికి వీలు కాలేదు. ఆ చెరువు దగ్గర అయితే 4-5 ప్లేస్లలో వీలుంది. ఇంకా ఈ చెరువు దగ్గర అయితే మొత్తం ఎత్తుగా ఉంటుందన్నమాట. కొంచెం వాటర్ వచ్చేసింది. ఇంకా పిల్లల్ని తీసుకెళ్ళినా అక్కడ బాగుండదని ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం. ఇంకా పాలకూర ఉందేమో చూసి అక్కడ పాలకూర తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాం. ఒక 10 to 15 minutes అంతే ఇక్కడ నుండి. ఇంకా ట్రాఫిక్ జామ్ కూడా ఏముండదు. చూసారు కదా, రోడ్ అంతా క్లియరే. వెహికల్స్ ఉండేవి ఎయిర్పోర్ట్ రోడ్డు, కానీ వాళ్ళు అసలు ఏమీ లేవు. ఎందుకో ఫ్లైట్స్ కూడా ఏమైనా క్యాన్సిల్ అయినాయేమో. సో ఈరోజు అయితే ఏం లేవు. ఇంకా మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఇక్కడైతే చాలా కొంగలు వస్తాయండి, ఇంకా నెమళ్ళు అవన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఇప్పుడైతే ఒక కొంగల గుంపు వచ్చింది. ఇక్కడ చెరువులు ఉన్నాయి కదా, ఇంకా నీరు కోళ్ళని కొంగలని నెమళ్ళు అయితే రెగ్యులర్గా తిరుగుతూనే ఉంటాయి. ఇంకా వర్షం పడ్డా లేకపోయినా మనం ఈవినింగ్ టైంలో వెళ్తే ఖచ్చితంగా అక్కడ 1-2 నెమళ్ళు అయితే కనిపిస్తూనే ఉంటాయి. సో మేము పాలు తీసుకుంటామని చెప్పాను కదా, వ్లాగ్లో కూడా చాలాసార్లు చేశాను. ఆ ప్లేస్లో ఆపోజిట్ ప్లేస్లో ఈ కొంగలు అనేవి ఉన్నాయన్నమాట. ఇక్కడైతే చెట్లు తప్ప ఇల్లు ఏమి ఉండవండి. కొంచెం దూరంకి మనకు ఇల్లు అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడంతా కూడా కొంచెం పచ్చని వాతావరణం ఊరిని తలపిస్తుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ పాలు చెప్పనవసరం లేదండి, అంత బాగుంటాయి. మాకు టైం ఉన్నప్పుడల్లా వచ్చి అయితే పాలు తీసుకొని వెళ్తామండి. ఒకటేసారి 3-4 లీటర్స్ తీసుకుంటాము. ఎందుకంటే ఒక 2-3 డేస్ కన్నా మంచిగా కాఫీ తాగొచ్చు, పెరుగు తోడేసుకోవచ్చు అని. చూడండి ఎంత బాగుందో వాతావరణం. వీళ్ళందరూ కూడా పాల కోసమే వెయిట్ చేస్తున్నారనమాట. పాలు ఇప్పుడే వచ్చాయి. అంటే వీళ్ళు ఇంకో ప్లేస్ ఉంటారు. ఇంతకుముందు అయితే ఇక్కడే బర్రెలు అన్నీ ఉండేవి. ఇప్పుడైతే కొంచెం షిఫ్ట్ అయిపోయారంట. సో అక్కడ నుండి పాయింట్ అయితే మార్చలేదు, పాలు అయితే ఇక్కడికే తెచ్చి అమ్ముతున్నారు. ఇంకా అందరూ కూడా 5 అయ్యేసరికి వచ్చి లైన్గా నుంచుంటారనమాట. వాళ్ళ కోసమే. వ్యూ చూడండి, అద్దిరిపోయింది, సూపర్గా అనిపిస్తుంది కదా. సో కొంచెం సేపు ఉండి అలా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి ఎన్ని వెహికల్స్ వస్తూనే ఉన్నాయి, ఇంకా వస్తూనే ఉంటారు, పాలు తీసుకెళ్తూనే ఉంటారు. ఇంకా మేము పాలు తీసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యామన్నమాట. హల్దీరామ్ కల్కేపూర్కి క్యాంపింగ్ అనమాట. ఫుల్ వర్షము, కార్ సైడ్ కాకపోయి టైం పాస్ తినేసి మళ్ళీ అలా తిరుగుతాం. ఇక్కడ మనకు పిండిన బర్రెపాలు దొరుకుతాయి అనమాట. నీళ్ళు కూడా ఏం కలపరు అనమాట, ప్యూర్ పాలు ఉంటాయి. అందుకని ఇక్కడ ఈవినింగ్ పూట అప్పుడప్పుడు వచ్చి పాలు తీసుకొని వెళ్తాము. చాలా బాగుంటాయి. మీ కూడా ఎట్లా కడుతుంది అనేది మీకు చూపెడతా. రోజు అయితే రావడానికి వీలు కాదు. 2 days కన్నా ఒకసారి వద్దాం అనుకుంటాం, కానీ వీలైతే కాదు. ఇంకా టైం ఉన్నప్పుడు అలా వచ్చి తీసుకుంటాము. పాలు అయితే చాలా బాగుంటాయి. కాఫీ పెట్టుకున్నా, పెరుగు తోడేసుకున్నా, నెయ్యి కోసం పక్కకు తీసి పెట్టినా చాలా చాలా బాగుంటాయి అన్నమాట. చిక్కటి పాలు కొంటే బెనిఫిట్ ఏంటంటే మనం నెయ్యి కోసం సపరేట్ డబ్బులు తీయాల్సిన అవసరం లేదు, పెరుగు కొనాల్సిన అవసరం లేదు. మంచి గడ్డ పెరుగు వస్తుంది. తప్ప ఇన్ని డబ్బులు పెట్టకన్నా ఒకసారి ఎక్కువ డబ్బులు పెట్టి చిక్కటి పాలు కొనుక్కుంటే బెటర్ మనకు. నెక్స్ట్ వచ్చేసి కొంచెం అడ్వెంచరస్గా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాం. కార్లో క్యాంపింగ్, లేకపోతే ఎక్కడైనా ఫారెస్ట్లోకి వెళ్ళి అట్లా క్యాంపింగ్ అట్లా చేద్దాం అనుకుంటున్నాం. మీరు కొన్ని ఐడియాలు కామెంట్ రూపంలో కింద ఇచ్చినట్టయితే మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అటువంటి క్యాంపింగ్ అయితే చేస్తాం. అయితే మొత్తం ఫ్యామిలీ కలిసి మేమందరం పాల్గొంటాం అనమాట. దీంట్లో ఫ్యామిలీ తోటి ఎట్లయితే వీలుగా ఉంటుందో అటువంటి కమెంట్ ఇవ్వండి. మీరు పోయి ఎవరెస్ట్ శిఖరం ఎక్కానంటే మేము ఎక్కలేము. ఇక్కడికి వచ్చిన క్యాంపింగ్లు అయితే వేయగలుగుతాము. ఫస్ట్ అయితే కార్లో క్యాంపింగ్ చేద్దాం అనుకుంటున్నాం. ఏదన్నా కార్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని, కార్లోనే తిని, కార్లోనే తిరిగి అట్లా క్యాంపింగ్ చేద్దాం అనుకుంటున్నాము. సో అలాంటిది ఏదన్నా ఫస్ట్ ట్రై చేస్తాము. అడ్వెంచర్ కూడా. ఇంకా మాకు దొరికే సాటర్డే సండే హాలిడే. ఇంకా సాటర్డే అయితే పిల్లలకి హాలిడే ఉండదు. ఇంకా సండే ఒక రోజులో మేము వీడియోస్ ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. ఇంకా పొలం దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడే పాలకూర, తోటకూర, గోంగూర ఇలా రకరకాల పంటలు వేస్తూనే ఉంటారు. చాలా చాలా బాగుంటుందన్నమాట.
మేమొచ్చేసి ఇంకా పాలకూర ఒక 20 రూపీస్, తోటకూర 20 రూపీస్, చుక్కకూర ఒక 20 రూపీస్ అలా 3 రకాలు కూడా తీసుకున్నామనమాట. ఇంకా పొలం చూడండి ఎంత బావుందో! ఇదంతా కూడా వీళ్ళదే. స్టార్టింగ్‌లో వచ్చేసి హ్యాండ్ బోరింగ్ ఏస్తున్నారు. నేనక్కడ రికార్డ్ చేద్దాం అనుకున్నాను. కానీ భారీగా వర్షం పడింది. ఇంకా ఆగి కొంచెం సేపు చెట్టు కింద ఆగి లోపటికొచ్చేసాననమాట. అలా మిస్ అయింది. ఇంకా నేను మళ్ళీ లోపటికి కూడా వెళ్తున్నాను. చూడండి పొలాలయితే చాలా చాలా బావుంటాయి. నాకు చాలా ఇష్టం పొలంలో ఇలా తిరగాలంటే. ఇంకా మాకు అయితే ఊర్లోకెళ్ళలేము. ఇంకా సిటీలోనే మేము పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. సో, ఇంకా మేము ఎక్కువ శాతం అయితే ఊరికెళ్ళము. మా అదృష్టం ఏంటంటే హైదరాబాద్‌లో కూడా ఇలా పొలాలు, చెరువులు ఉండడం అనమాట మేమున్న ప్లేస్‌లో. సో, చాలా చాలా హ్యాపీ. ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ఇలా ఎళ్ళి ఎంజాయ్ చేస్తామనమాట. వచ్చామన్నమాట. నడుస్తున్నాం. మా వాడు ఫాలో అవుతున్నాడు. ఏమైనా ఫాలో 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 అనుకుంటా ఫాలో అయిపోతుంది. పొలంలో ఎంత చల్లగా ఉంది. ఇదంతా పాలకూర పొలము, తోటకూర కూడా ఉంది ఇక్కడ. పొలం వ్యూ అంతా బావుంది కదండీ! నాకు కూడా చాలా చాలా ఇష్టం అనమాట ఈ ప్లేసు. సో, నా వర్క్ ప్రెషర్‌కి కొంచెం వీకెండ్ వచ్చినప్పుడు ఇలా ఎళ్లి ఎంజాయ్ చేస్తాను. ఇంట్లో ఉన్నంత సేపు ఆఫీస్ వర్క్, ఇంకా ముగ్గురు పిల్లల్ని హ్యాండిల్ చేయాలి, ఇంట్లో వర్క్ ఇవన్నిటితో బ్రెయిన్ అంతా హీట్ ఎక్కిపోతుంది. అలా వీకెండ్స్ కానీ ఆఫ్ వచ్చినప్పుడు ఇంకా మేము రెగ్యులర్‌గా అయితే ట్రావెలింగ్ వ్లాగ్స్ చేస్తూనే ఉంటాం కదా! ఇలా అప్పుడప్పుడు వీలు కానీ దూరం వెళ్ళిన టైంలో ఇలా లీవ్ ఎంజాయ్ చేస్తామన్నమాట. సో, తోటలో నుండి తీసుకొచ్చిన ఆకుకూరలు చూడండి ఎన్ని ఒక వీక్ మొత్తం ఆకుకూరలు సరిపోతాయి. చాలానే వస్తాయి. ఇంకా మా కృష్ణకి, టర్టిల్‌కి కూడా వేస్తాను ఫ్రెష్ ఆకుకూరలు. సో, వ్లాగ్ ఎలా అనిపించింది మీకు అనేది నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు ఒక బూస్టప్‌గా ఉంటుంది. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్‌ని ఆల్‌లో పెట్టుకోండి. మంచి మంచి ట్రావెల్ వ్లాగ్స్, అన్బాక్సింగ్ వీడియోస్, యూస్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్నీ కూడా మీ ముందుకు రెగ్యులర్‌గా తీసుకొస్తాను. సో, ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. నాకు బూస్టప్‌గా ఉంటుంది. థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.